యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థి జూకంటి సంపత్ గారు. జూకంటి సంపత్ అంటే యూత్ కాంగ్రెస్లో చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. బీలైలేకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. మరి ఆలేరును అభివృద్ధి పరుస్తాం, 11వ వార్డును అభివృద్ధి పరుస్తాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు సంపత్ గారు. సంపత్ గారు చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒకవైపు ప్రభుత్వ వైపు బీలేగా అండదండలు మీకు మెండుగా ఉన్నాయి. 11వ వార్డుకు సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? 11వ వార్డును ఏ విధంగా అభివృద్ధి చేద్దామని వెళ్తున్నారు? ఓటర్లు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? 11వ వార్డుకు నేను డ్రైనేజీలే కావచ్చు, సిసి రోడ్లే కావచ్చు, అసలు చూస్తుంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి పంతం కృష్ణ 2 సార్లు గెలిచిండు. ఈసారి వార్డుని సిసి రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇట్లా ఎలాంటి పరిష్కరించలే. నేను దాన్ని పరిష్కరిస్తా. నేను ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రధానంగా గత ప్రభుత్వం 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మీరే అంటున్నారు పంతం కృష్ణ వార్డు కౌన్సిలర్ గా ఉండి ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఖచ్చితంగా పనిచేస్తా అంటారు కదా. ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఈ 11వ వార్డులో గుర్తించారు? మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మీ ప్రభుత్వ తరపున సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకెళ్తారు? డ్రైనేజీలు చిన్నగా ఉండి అసలుకి ఆయన వేసినటువంటి అండర్ డ్రైనేజ్ కూడా రివర్స్గా నీళ్ళు వచ్చి అస్తవ్యస్తంగా అయిపోయినాయి. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే మాకు మా అండర్ పాస్కు 11వ వార్డుకే ఇండ్లు కోల్పోవడం జరిగింది. వాళ్లకు నేను అందుబాటులో ఉండి ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ రావడానికి కృషి చేస్తా. ఇప్పుడు ఇంకోటి మున్సిపల్ ఆఫీసు కూడా ఇక్కడ నుంచి బాదురుపేట రోడ్డుకు తరలించారు. దాన్ని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారితో మొన్న మాట్లాడినాం. దాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ ఆఫీసును కట్టిస్తాం కొత్తది. ఇంకోటి మన రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం, కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినాం. ఇలాంటి అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికార పార్టీకి ఓటేస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది. అన్ని వేళలా మీకు నేను తోడుండి 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాం. అంటే సంపత్ గారు, మీరు యూత్ కాంగ్రెస్ గా ఉన్నారు, యువకులు అదేవిధంగా యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ప్రధానంగా యువకులు చాలా కీలకము. మరి యువకుల కోసం ఈ వార్డుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా మీరు ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు అందించే కార్యక్రమం వెళ్తారా? తప్పకుండా వెళ్తాం. మొదటగా యువత బాగుంటేనే మన పట్టణాలు బాగుంటాయి అన్నట్టు యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగిన నేను యువత సమస్యలన్నీ పరిష్కరిస్తానని కోరుకుంటున్నా. వాళ్ళకి ఎందుకంటే యువతకి ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏముంటాయి, ఎట్లుంటాయి అని అన్నీ నాకు తెలుసు. దాన్ని పరిష్కరిస్తానని చెప్పి తెలుసు. అయితే బీర్లా ఎలానా గారు మాకు పార్టీకి కష్టపడ్డందుకు 15 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ చేసి 8 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుని చేసినందుకు గుర్తించి యూత్ కాంగ్రెస్ కోటాలో నాకు ఒక టికెట్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న దగ్గర గురించి కూడా నేను నిధులు ఎక్కువగా తీసుకొచ్చి దాని వార్డు అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అన్ని వార్డుల్లో 15 ఇందిరమ్మ ఇస్తే మా వార్డుకి 21 ఇందిరమ్మ ఇప్పించినాం. నేను గెలవకుంటే నేను ఒకవేళ గెలిస్తే ఇంకా 30 దాకా తీసుకొచ్చి మన వార్డును అభివృద్ధి చేసి ఇందిరమ్మ ఇళ్లకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ పెన్షన్ల సంగతి ఏంటంటే గతంలో మన తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేక పరిస్థితి ఉండే. కానీ రేవంత్ రెడ్డి సహకారంతో, ఐలన సహకారంతో ఈసారి ఏప్రిల్లో కొత్త పెన్షన్లన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి నేను అర్హులందరికీ ఇప్పిస్తా ముందుండి తెలియజేస్తున్నాను. ఇంకోటి మన ఐలన్న గారు మాకు 6 గ్యారంటీల పథకంలో అన్ని అమలు అయితేనే ఉన్నాయి. అది కాకుండా సంక్షేమ పథకాలు కూడా అన్ని ప్రజలకు అందజేస్తానని తెలియజేసుకుంటూ, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 11వ వార్డు అభ్యర్థి, ఆలేరు మున్సిపాలిటీ. మొదటిసారి అవకాశం వచ్చినందుకు నన్ను దీవించండి. నేను ప్రజలకు ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. చూస్తున్నాం, జూకంటి సంపత్ యూత్ కాంగ్రెస్ గా ఉండి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. ప్రతి పేద బడుగు వర్గాల కోసం నేను కృషి చేస్తాను. 11వ వార్డు నాకు అవకాశం ఇచ్చారు ప్రభుత్వ వైపు బీలేరే గారు, వారి సహకారంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. ఖచ్చితంగా 11వ వార్డును ఒక బంగారు వార్డుగా తీర్చిదిద్దుతాను. మీరు అనుకున్నట్టు అదేవిధంగా అండర్ పాస్ బ్రిడ్జ్ సమస్య కాదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ తరలించారు కదా, దానికి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమము. ఇందిరమ్మ ఇండ్లు అందరికంటే నాకు ఒక 10 ఇళ్ళు ఎక్కువనే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 2వ విడత కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. ఇప్పుడు వచ్చే ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ఈ వార్డును అభివృద్ధి పరుస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రభుత్వవి పైలే అధికారంలో ఉన్నాడు. ఖచ్చితంగా నన్ను కూడా ఆశీర్వదించినట్లయితే నేను కూడా ఈ వార్డుకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. ఒక యువకునిగా వచ్చాను, సేవ చేద్దామని వచ్చాను, ఒక ప్రజల పక్షాన నిలబడతానని చెప్పి జూకంటి సంపత్ గారు చెప్తారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, 11వ వార్డు, ఆలేరు మున్సిపాలిటీ.